రోగాలు వ్యాపించేసరికి ఎవరు చూశారు? మీతో మాట్లాడి ఈ విషయం వేస్తే ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంటుంది. వెళ్ళొస్తాను, వెళ్ళి వస్తా. మిమ్మల్ని వదిలే అస్సలు లేదు. ప్రభువుకు బాలాభి వందనాలు చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నారు. దాంటే ప్రభు మీ లోకము ఎంతో ప్రేమిస్తున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు. మీరు వారికి జీవం పోసి పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారి నా మాట నీ కలుసుంటే వందలు చాలా నాశనం చేయండి. నా కుమారుడు యోగుని చూసావా? నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చావు, అందమైన భార్య ఇచ్చావు, రత్నాలకు పిల్లలు ఇచ్చావు, అడిగిందే పనువుగా ఏదైనా చేయగా బంధువులని బలగాలు ఇచ్చావు. ఇచ్చిన వాళ్ళని చుట్టూ రక్షణ చుట్టావు. ఒక మనిషికి ఎంతకనే కావాలి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, అల్లాడిస్తా. అయినప్పటికీ నీకు వచ్చానుకో, నువ్వు నీ వాడే గ్రేట్ అని ఒప్పేసుకొని నీకు సాష్టాంగ నమస్కారం చేసి తప్పైపోతుందని దూరంగా మారిపోతాయి. అతని ప్రాణం తప్ప అన్ని విషయంలో నీ వశం ఉంది. వేరే ఫోన్ పెట్టండి. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభా మా తల్లిదండ్రులు మీకు ఇచ్చిన దేవాలయం అయా జతపరిచిన వారిని బట్టి ఇచ్చిన శ్వాసను బట్టి మీకు వందనాలు ప్రభావ. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభావ నీ ఎంత భయభక్తులు కలిగి నీకు మహిమడాలనే సాక్ష్యాన్ని కలిగి ఉండాలని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డాడీ మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తారు ఎందుకు? మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, అల్పావైన ఆ యేసే ప్రభు వల్లే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తి మంత్రుడు, సర్వాధికారి. ఆయన ఏదో నేను ఒక ఊరు కోరుకోవడానికి నేను ఒక స్పెషల్ జీవో తెచ్చుకున్నాను. నేను ఆట మొదలెడతా. ఇది నా ఆట కాదు, వేట మొదలైతే. True story based on